మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంట్ గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. సీసీ కెమెరాల మధ్య బంధించబడింది. ముఖ్యంగా నేషనల్ హైవే, అదేవిధంగా ఆల్ మండల్ హెడ్ క్వార్టర్స్ మనకు వాజేడు, వెంకటాపురము, మంగపేట, ఏటునాగారం, కన్నాయగూడెం, తాడువాయి, మూలుగు, ఏటునాగారం, అదేవిధంగా గోవిందరాపేట, ఇక్కడ మన మూలుగు వెంకటాపురం, మూలుగు, మొహమ్మద్ గస్పల్లె వరకు ఎస్పీ గారు మరి బాధ్యత తీసుకొని స్థానికంగా ఉండేటువంటి పోలీస్ స్టేషన్ ఎస్ఐస్, అదేవిధంగా సిఐలు, డిఎస్పీలు, ఓఎస్డి, ఏఎస్పీలు అందరి యొక్క సహకారము, ప్రజల యొక్క మద్దతు, అదేవిధంగా వినూత్నంగా ఆలోచన చేసుకొని అప్పుడప్పుడు ఏదైనా కరెంట్ లైన్ కూడా ఎక్కడైనా తెగిపోయి కరెంటు కూడా అందుబాటులో లేకపోవడంతో మరి సోలార్ అంటే మన సీసీ కెమెరాలు ఆగిపోయినా కూడా ఇబ్బంది అవుతుందని, అదే కాకుండా కొన్ని విలేజ్లలో ఇక్కడక్కడ కొంత అంటే కరెంట్ కనెక్షన్ లేనటువంటి రూట్ కూడా ఉంటుంది, అలాంటప్పుడు ఇబ్బంది అవుతుందని అంటే సోలార్ లైట్స్ తోటి కనెక్ట్ చేసి ఈ యొక్క సీసీ కెమెరాలను మనకి ఈరోజు వాడుకలోకి తీసుకొచ్చినందుకు ఎస్పీ గారిని, వారి టోటల్ సిబ్బందిని, పోలీసు అధికారులందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇది నేషనల్ హైవే, వివిధ రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నాయి. అదేవిధంగా గోదావరి పరివాహక ప్రాంతం కావడంతో గోదావరిలో ఇసుక కూడా రవాణా అవుతున్నటువంటి క్రమం, అదేవిధంగా అటు ఒరిస్సా నుంచి కానీ అటు భద్రాచలం, ఆంధ్ర నుంచి కొన్ని వెహికల్స్ ఇటు వస్తూ ఉంటాయి, ఇటు ఛత్తీస్గఢ్ నుంచి వస్తూ ఉంటాయి. ఈ క్రమంలో మరి వెహికల్స్ మన దగ్గర రహదారి మీద చాలా యాక్సిడెంట్స్ కూడా జరుగుతుంది. ఈ క్రమంలో అసలు మనం గుర్తుపట్టలేనటువంటి వెహికల్స్ ఐడెంటిఫై కూడా చేయలేకుండా వాళ్ళకి ఎలాంటి హెల్ప్ చేయలేకపోయాం, చనిపోయినటువంటి వాళ్ళకి. ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఈ ములుగు జిల్లా ప్రధాన కూడళ్ళు, ప్రధాన రోడ్డు, నేషనల్ హైవే, ఆల్ మండల్స్ అంతా కూడా ఈ రోజు నుంచి సీసీ కెమెరాల మధ్య బంధించబడుతుంది. ప్రతి ఒక్కరూ రోడ్డు మీద, రోడ్డు అందరిది, కానీ అందరం ఎవరికి వారం సిస్టమేటిక్గా జాగ్రత్తగా వ్యవహరించాలి. డ్రైవింగ్ కూడా మనం అతివేగం ప్రమాదకరం అనేటువంటి ఆలోచనతోటి మనం ఎట్లా బతకాలనుకుంటున్నామో మన డ్రైవింగ్ ద్వారా, మన యొక్క బిహేవియర్ ద్వారా ఇతరుల ప్రాణాలను కూడా బలిగొనేటువంటి హక్కు నీకు లేదు. ఆల్మోస్ట్ ములుగు జిల్లా మొత్తం 370+ కెమెరాస్ ఇన్స్టాల్. మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ములుగు జిల్లా టూరిజం హబ్గా మారిపోతుంది. ఆ టూరిజం అనేది వేరే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా రికగ్నిషన్ అవుతూ ఉంది. సో దాంట్లో భాగంగా వచ్చే టూరిస్టులకి కానీ ఒక సెన్స్ ఆఫ్ సేఫ్టీ, సెక్యూరిటీ ఉండాలి. అండ్ దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ బిహైండ్ ఆల్ దీస్ ప్రిపరేషన్స్. మేడం కూడా, మినిస్టర్ గారు కూడా టూరిజంని డెవలప్ చేయాలని చాలా దిశానిర్దేశం చేస్తున్నారు. దిస్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. సో దీంట్లో ప్రతి ఒక్క ఎస్హెచ్ కూడా చాలా కష్టపడి ప్రతి ఒక్క వాళ్ళ లిమిట్స్లో వచ్చే హైవేస్ ఎవ్రీ 500 మీటర్స్కి ఒక కెమెరా పెట్టడం జరిగింది. ఎవరు కూడా నేరం చేసినా, ఏదైనా యాక్సిడెంట్ చేసినంటే ఎవరు కూడా తప్పించుకోలేరు. దయచేసి అన్ని ట్రాఫిక్ రూల్స్ పాటించండి. ఎలాంటి ఇబ్బందులు వేరే వాళ్ళకి కలగకుండా ఆల్ సేఫ్టీ ప్రికాషన్స్తో వాడాలని కోరుతున్నాను. టోటల్ 370+ కెమెరాస్. దీంట్లో మెయిన్ పవర్ సప్లై ప్రాబ్లం ఉంటుందని సోలార్ పవర్ CCTVs కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది. మొహమ్మద్ గోస్పల్లి నుంచి వెంకటాపురం, ఛత్తీస్గఢ్ బార్డర్ వరకు ఉంది. అలాగే కొత్తగూడెం ఆల్ డిస్ట్రిక్ట్స్ బార్డర్ కూడా కవర్ చేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.